హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఈ బ్లూటూత్ స్పీకర్ని ఎలా తయారు చూపిస్తాను. ఈ బ్లూటూత్ స్పీకర్ని నేను డైలీ టీవీ కనెక్ట్ చేసుకొని 1 మంత్ నుంచి యూజ్ చేస్తున్నాను. పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. నేను మొత్తం తయారు చేసిన తర్వాతనే 1 మంత్ టెస్ట్ చేసి ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. చాలామంది బ్లూటూత్ స్పీకర్ తయారు చేస్తారు. తయారు చేసిన తర్వాత వాళ్ళు యాంప్లిఫైయర్ మాడ్యూల్ హీట్ అవ్వడము, ఇంకా హమ్మింగ్ రావడము, అట్లాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారు. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు కూడా బ్లూటూత్ స్పీకర్ని పర్ఫెక్ట్గా తయారు చేసుకుంటారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఒక బ్లూటూత్ మాడ్యూల్ని తీసుకున్నాను నేను. ఇప్పుడు ఈ మాడ్యూల్కి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ వైర్స్ని సోల్డరింగ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ మాడ్యూల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ లింక్ నుంచి ఈ మాడ్యూల్ని కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఈ మాడ్యూల్కి 3 అవుట్పుట్ వైర్స్ని సోల్డరింగ్ చేస్తున్నాను. లెఫ్ట్ ఛానల్, రైట్ ఛానల్ అండ్ గ్రౌండ్ వైర్స్ని సోల్డరింగ్ చేశాను. ఆ 3 వైర్స్ ఇవే. అండ్ పవర్ సప్లై ఇవ్వడానికి పాజిటివ్ అండ్ నెగిటివ్ వైర్స్ని సోల్డరింగ్ చేస్తున్నాను. మార్కెట్లో 2 టైప్ ఆఫ్ బ్లూటూత్ మాడ్యూల్స్ ఉంటాయి. ఇవి నేను రికమెండ్ చేయను బ్లూటూత్ స్పీకర్ తయారు చేయడానికి. ఓన్లీ నేను ఈ వీడియోలో ఎలాంటి బ్లూటూత్ మాడ్యూల్ అయితే వాడుతున్నానో మీరు కూడా ఇది మాత్రమే వాడడానికి ట్రై చేయండి. అప్పుడే మీకు బెస్ట్ రిజల్ట్స్ కనిపిస్తాయి ఆడియోలో. అండ్ ఒక యాంప్లిఫైయర్ మాడ్యూల్ తీసుకున్నాను. ఇది PAM8403 యాంప్లిఫైయర్ మాడ్యూల్. ఇప్పుడు ఈ యాంప్లిఫైయర్ మాడ్యూల్కి ఆ బ్లూటూత్ మాడ్యూల్ అవుట్పుట్ వైర్స్ ఉన్నాయి కదా, ఆ అవుట్పుట్ వైర్స్ ఈ యాంప్లిఫైయర్ మాడ్యూల్ ఇన్పుట్ టర్మినల్స్కి సోల్డరింగ్ చేసుకోవాలి. లెఫ్ట్ ఛానల్, రైట్ ఛానల్ అండ్ గ్రౌండ్ వైర్స్ని సోల్డరింగ్ చేసుకున్నాను. మొత్తం 3 వైర్స్. మీకు సర్క్యూట్ డయాగ్రామ్ ఇస్తాను. ఆ డయాగ్రామ్ని చూసి మీరు ఈజీగా కనెక్షన్స్ చేయొచ్చు. ఆ బ్లూటూత్ మాడ్యూల్ పవర్ సప్లై వైర్స్ ఈ యాంప్లిఫైయర్ మాడ్యూల్కి కనెక్ట్ చేస్తున్నాను. పాజిటివ్ అండ్ నెగిటివ్ 2 5 వోల్ట్ మీదనే ఆపరేట్ అవుతాయి కాబట్టి దాని వైర్స్ని నేను దీనికి సోల్డరింగ్ చేసుకున్నాను. అండ్ ఎక్స్ట్రా 2 వైర్స్ సోల్డరింగ్ చేస్తున్నాను పవర్ సప్లై ఇవ్వడానికి. చూడొచ్చు, మొత్తం కనెక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు స్పీకర్ వైర్స్ని సోల్డరింగ్ చేసుకోవాలి. దానికి నేను ఒక స్పీకర్ని తీసుకున్నాను. ఇది 4 ohm 5 watt స్పీకర్. 4 ohm 5 watt స్పీకర్ మీ దగ్గర లేదంటే 4 ohm 3 watt స్పీకర్ కూడా వాడచ్చు. ఈ స్పీకర్ వైర్స్ పాజిటివ్ అండ్ నెగిటివ్ సరిగా చెక్ చేసుకొని ఆ యాంప్లిఫైయర్ మాడ్యూల్ లెఫ్ట్ లేదా రైట్ ఛానల్ అవుట్పుట్ టర్మినల్స్కి ఈ స్పీకర్ వైర్స్ని సోల్డరింగ్ చేసుకోవాలి. మ్యాక్సిమం మీరు 4 ohm 3 watt లేదా 4 ohm 5 watt స్పీకర్ మాత్రమే వాడడానికి ట్రై చేయండి. లేదంటే వేరే స్పీకర్ తీసుకుంటే ఎక్కువ లోడ్ తీసుకొని యాంప్లిఫైయర్ మాడ్యూల్ హీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి స్పీకర్ని జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. 4 ohm 3 watt వాడితే ఇంకా మంచిది. చూడొచ్చు, మొత్తం కనెక్షన్స్ అయిపోయినాయి.